పూరీ జగన్నాథ యాత్రలో లక్షల్లో భక్తులు ఎందుకు పాల్గొంటారు? ఇందులో అంత ప్రత్యేకత ఏముంది? ఏ హిందూ ఆలయంలో అయినా సరే ఊరేగింపు కోసం మూల విరాట్ను బయటికి తీసుకురారు. అందుకు ప్రత్యేకంగా ఉత్సవ విగ్రహాలు ఉంటాయి. వాటినే ఉపయోగిస్తారు. అలానే ఒకే రథాన్ని ప్రతి సంవత్సరం సేవలో ఉపయోగిస్తారు. కానీ ఒడిస్సాలోని పూరీ జగన్నాథ ఆలయంలో దీనికి భిన్నంగా ఉంటుంది. రథయాత్రకు స్వయంగా మూల విరాట్నే బయటికి తీసుకువస్తారు. దేవుడి దగ్గరికి ప్రజలు వెళ్లడం కాదు, ప్రజల్లోకే దేవుడు వస్తాడు. ఉన్నవాడు లేనివాడు కులమత భేదాలు లేకుండా అందరూ పూరీ జగన్నాథ బలరామ సుభద్ర రథాన్ని లాగుతారు. గర్భాలయంలో ఉండే దేవుడికి స్వయంగా భక్తులు సేవ చేసుకునే ఛాన్స్ వస్తుంది. అందుకే అంతమంది ఆ యాత్రలో పాల్గొంటారు. అలానే ఇక్కడ ప్రతి సంవత్సరం ఒకే రథాన్ని ఉపయోగించకుండా సంవత్సరానికి 3 కొత్త రథాల్ని యాత్ర కోసం తయారు చేస్తారు. పూరీ ఆలయం నుండి తన అత్తిల్లు గుండీచా ఆలయానికి రథాలను తీసుకువెళ్తారు. ఇప్పటికీ గజపతి వంశం వాళ్లు రథాల చుట్టూ బంగారు చీపురుతో శుభ్రం చేస్తారు. 7 రోజులు గుండీచా ఆలయంలో ఉంచి మళ్లీ పూరికి తిరిగి తీసుకువస్తారు.